ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, మనము ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మనకి గూఢమైన సంగతులను తెలియపరిచి మన జీవితాలను ఎంతగానో ఆయన కృపచేత నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ప్రతిదినము కూడా ప్రార్థిస్తాము, ఆయనను వేడుకుంటాము. దేనికి అంటే ఆయన యొక్క కృప మన ఎడల కనుపరచాలి, ఆయన మనకి బోధించాలి, ఆయన మనతో మాట్లాడాలి అని మనము అందరం కూడా కోరుకుంటాము. అందుకని ఈ దినమున దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టుదును, నీవు మరలా తంబూర వాయించుదువు, సంబరపడు వారితో నాట్యము చేసేదవు. అవునండి, ఆయన ఎల్లప్పుడూ కూడా మన జీవితాలని కట్టి మనకి గూఢమైన సంగతులను తెలియపరిచి మన జీవితాలని నడిపించినప్పుడు మనము ఎలాగ ఉంటాము అంటే ఆయనని ఆరాధిస్తాము, పూజిస్తాము, ఆయనని ఎంతగానో స్తుతిస్తాము. అది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తంబూరాతో ఆయనని వాయించి ఆయన యొక్క కృపను మనము కొనియాడి ఆయన యొక్క కృపతో ఉన్నాము అని కీర్తిస్తాము అని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించి ఆయన కృపని పొందుకొని ఎంతగానో మరి ఆయన యొక్క కృపలో వర్ధిల్లాలి అని దేవుడు ఈ దినమున మనకి ఎంతగానో ఆయన కృపను అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన కృప మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా నాయన, నా తండ్రి, గూఢమైన సంగతులను నాయన మాకు తెలియపరిచి నా ప్రభా మా మొర ఆలకించి మేము మిమ్మల్ని స్తుతించేవారిగా ఉంచుతానని నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను యేసయ్యా. నాయన నా తండ్రి, ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే నాయన నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగం, వారి వ్యాపారం అన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. యేసయ్యా నాయన నా తండ్రి, మీ యొక్క కృపలో నాయన నా తండ్రి, మరి షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచి యెహోవా నేనన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన నా తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభా. అలాగే నాయన నా తండ్రి, ఎవరైతే ఏ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారో వారి జీవితాలు బాగుండాలి, అవన్నీ నాయన సహాయం చేయండి నా ప్రభా, సహాయం చేయండి. మీ కృపలో వేడుకుంటున్నా నాయన నా తండ్రి. ఆఫీసెస్కి, కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి వస్తుండగా బిడ్డలకి తోడై ఉండండి నా ప్రభా. నాయన నా తండ్రి, ఎక్కడా కూడా ఎటువంటి ఆపద వాటిల్లకుండా సహాయం చేయండి. మంచి పంటలు పండడానికి సహాయం చేయండి నాయన. వైరల్ ఫీవర్స్ కానీ, డెంగ్యూ ఫీవర్స్ కానీ ఏవి రాకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కాపుదల, భద్రతని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి నాయన. నాయన నా తండ్రి, అన్ని విషయాలలో మీరు సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.